ఇవాళ నుంచి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 4 వరకు 10th ఎగ్జామ్స్ కోసం భారీగా ఏర్పాట్లు చేసింది ఎస్ఎస్సీ బోర్డు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో బాయ్స్ 2,58,895 మంది, గర్ల్స్ 2,50,508 మంది ఉన్నారు. వీరి కోసం 2,650 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది విద్యాశాఖ. 28,100 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తారు. విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులకు ఉదయం 9:35 వరకు అనుమతి ఉంటుంది. ట్రాఫిక్, ఇతర సమస్యల కారణంగా ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఈ ఏడాది నుంచి ప్రశ్నా పత్రాలపై QR కోడ్ ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్స్ సబ్జెక్టు పరీక్ష ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు నిర్వహించనుంది విద్యాశాఖ. సైన్స్ సబ్జెక్టును 2 విభాగాలుగా పార్ట్ 1, ఫిజికల్ సైన్స్, పార్ట్ 2, బయాలజికల్ సైన్స్ వేరువేరు రోజుల్లో ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు జరుగుతుందని విద్యాశాఖ గతంలోనే షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,650 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, 2,650 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్తో పాటు 28,100 మంది ఇన్విజిలేటర్లను నియమించింది విద్యాశాఖ. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం కోసం ప్రభుత్వ పరీక్షా విభాగం కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసింది. విద్యార్థులకు ఏమైనా సందేహాలు, సమస్యలు ఉంటే 040-232-30942 నెంబర్ను సంప్రదించాల్సి ఉంటుంది. పరీక్షలు జరిగే సమయంలో ఆ చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉమ్మడి జిల్లాలో 42,262 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. మొత్తం 244 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మాస్ కాపింగ్, పేపర్ లీక్ కాకుండా భద్రతా చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. వరంగల్ నుంచి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10th ఎగ్జామ్స్ ఏర్పాట్ల అప్డేట్స్ ఏంటి? స్రవంతి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10వ తరగతి విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి ఇప్పుడిప్పుడే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. 9:30 వరకు కూడా వాళ్ళను ఎగ్జామ్ ప్రారంభమవుతుంది. ఎగ్జామ్ ప్రారంభమైన తర్వాత కూడా 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. 9:35 వరకు కూడా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు అలౌ చేస్తారు. విద్యార్థులంతా కూడా ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. తమ తల్లిదండ్రుల్లో కూడా ఆ టెన్షన్ కనిపిస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే 10th ఎగ్జామ్ అనేది అత్యంత కీలకమైనది విద్యార్థి దశలో. ఇక్కడే చాలామంది పిల్లలకు సంబంధించినటువంటి ఫిల్టర్ జరుగుతుంటుంది. వాళ్ళ భవిష్యత్తును ఒక మార్గదర్శకంగా నిలిచే పీరియడ్ కాబట్టి ఈ 10th ఎగ్జామ్కు సంబంధించి పిల్లలు ఎంత టెన్షన్ పడుతుంటారో సేమ్ టైంలో తల్లిదండ్రులు కూడా అంతే టెన్షన్ పడుతుంటారు. తమ పిల్లలు ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వడం అంటే హై స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడి నుంచి పూర్తవుతుంది కాబట్టి ఇక్కడి నుంచే వాళ్ళకు ఒక మైలురాయిగా భావిస్తారు. కాబట్టి ఈ 10th ఎగ్జామ్లో 10/10 ర్యాంకు రావాలనేది తల్లిదండ్రులు కోరుకుంటారు. వాళ్ళను రాత్రింబవళ్ళు కూడా చదివిస్తుంటారు. పిల్లల కంటే కూడా తల్లిదండ్రులే ఎక్కువ టెన్షన్ పడుతుంటారు. సేమ్ టైంలో మరికొద్దిసేపట్లోనే ఎగ్జామ్ ప్రారంభం కానుంది. ఎగ్జామ్ సెంటర్ల దగ్గర కూడా ఈసారి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే 4-5 రోజులుగా ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంది, ఉక్కపోత ఎక్కువగా ఉంది. తర్వాత ఇలాంటి ఇబ్బందులు లేకుండా నీడ ఉండే విధంగా చూశారు పరీక్షా కేంద్రాల దగ్గర. సేమ్ టైంలో ఎగ్జామ్స్ హాల్స్ దగ్గర కూడా మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు. అయితే ఎగ్జామ్కి వెళ్ళే విద్యార్థులకు కూడా కొన్ని నిబంధనలు కూడా పాటించాల్సి ఉంటుంది. లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఇన్విజిలేటర్లు పూర్తిగా విద్యార్థులను తనిఖీ చేసిన తర్వాతనే 2 అంచెల భద్రత నేపథ్యంలో విద్యార్థులందరినీ కూడా లోపలికి పంపిస్తున్నారు. మనం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 42,262 మంది విద్యార్థులు ఎగ్జామ్కి హాజరు కానున్నారు. వీళ్ళ కోసం 244 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లాకు సంబంధించి 47 సెంటర్లు ఏర్పాటు చేస్తే 9,237 మంది విద్యార్థులు 10th ఎగ్జామ్కు హాజరు కానున్నారు. హన్మకొండ జిల్లాకు సంబంధించి 67 సెంటర్లను ఏర్పాటు చేశారు. 12,010 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయనున్నారు. మహబూబాద్ జిల్లాకు సంబంధించి 46 సెంటర్లు ఏర్పాటు చేయగా 8,194 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు. జనగామ జిల్లాలో 41 సెంటర్లు ఉండగా 6,238 మంది విద్యార్థులు ఎగ్జామ్కి హాజరవుతారు. ఇక భూపాలపల్లి జిల్లాకు సంబంధించి 20 సెంటర్లు ఏర్పాటు చేయగా 3,449 మంది విద్యార్థులు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు జిల్లాలోనే తక్కువ మంది 10th క్లాస్ విద్యార్థులు ఉన్నారని చెప్పచ్చు. ఇక్కడ 21 సెంటర్లను ఏర్పాటు చేశారు. 3,134 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు. మరికొద్దిసేపట్లోనే ఎగ్జామ్ అంటే 9:30 వరకు స్టార్ట్ అవుతుంది.
ఇప్పటికే పరీక్షా కేంద్రాలలో అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. విద్యార్థులందరినీ కూడా ఎగ్జామ్ హాల్స్కు పంపిస్తున్నారు. దాదాపు ఆల్మోస్ట్ విద్యార్థులంతా కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారని చెప్పొచ్చు. కొంతమంది దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా వస్తున్నా వాళ్ళకు రూట్ మ్యాప్ ఇచ్చారు. తర్వాత ఈసారి ప్రశ్నపత్రం ఇవ్వగానే ప్రతి పేజీ పైన హాల్ టికెట్ నెంబర్ రాయాలని చెప్తున్నారు. ఓఎంఆర్ పత్రంపై ఉన్న గడిలో మాత్రమే ఆన్సర్ బుల్లెట్ సంబంధించిన సీరియల్ నెంబర్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఓఎంఆర్ పత్రం పైన వ్యక్తిగత వివరాలు కానీ లేదా వాళ్ళ సిగ్నేచర్స్ కానీ లేకపోతే హాల్ టికెట్ నెంబర్ కానీ ఏవి కూడా దాని మీద రాయకూడదు. ప్రస్తుతం 24 పేజీల ఆన్సర్ బుక్లెట్ ఉన్నటువంటిది అందిస్తారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంది. ప్రశ్నపత్రాల సీల్ కవర్ ఓపెనింగ్ చేసే విధంగా కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎగ్జామ్ జరిగే సమయంలో విద్యార్థులు టెన్షన్ గురి కావద్దు. సేమ్ టైంలో వాళ్ళ భవిష్యత్తును ఆందోళన చెందే తల్లిదండ్రులకు కూడా ఎలాంటి టెన్షన్ గురి కావద్దు. కాబట్టి పారదర్శకంగా ఎగ్జామ్ నిర్వహించాలి అనే కోణంలో ఈసారి అయితే అనేక మార్పులు చేసింది. ఎగ్జామ్ సెంటర్ల దగ్గర కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. కేవలం పరీక్ష రాసే విద్యార్థులను మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. తల్లిదండ్రులను కూడా దూరంగా ఉంచుతున్నారు. సార్, అంటే ఎగ్జామ్స్ సంబంధించి 9:30కు ప్రారంభమవుతుంది కదా, ఈసారి 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. దీంతో ఎట్లా విద్యార్థులకు ఎంత ఉపయోగపడుతుంది అనుకోండి? రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఎస్ఎస్సి పరీక్షలు మొదలవుతున్నాయి. ఎటువంటి భయం లేకుండా విద్యార్థులు ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాసేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశాము. ఇక్కడ 12017 సెంటర్ నుంచి 156 మంది పరీక్షకు హాజరవుతున్నారు. ఈరోజు 9:30కు కరెక్ట్ 9:30 నుంచి 12:30 వరకు ఎగ్జామ్ రన్ అవుతుంది. పిల్లల్ని 2 అంచెల విధానంలో తనిఖీ చేసి లోపలికి పంపించాం. ఎటువంటి భయం లేకుండా వాళ్ళు ధైర్యంగా ఎగ్జామ్ రాయడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు మేము ఇక్కడ చేశామండి. అంటే లాస్ట్ ఇయర్ రాసినటువంటి విద్యార్థుల ఎగ్జామ్ ఎట్లా ఉంది? ఈసారికి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్లలో ఎలాంటి మార్పులు, ఈ పరీక్ష విధానంలో ఏమైనా మార్పులు జరిగాయా? అవునండి, మెయిన్గా లాస్ట్ ఇయర్కి సంబంధించి అడిషనల్ షీట్లు ఇచ్చేవారు. కానీ ఈ సంవత్సరం నుంచి మనకు 24 పేజీల బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. 7 పరీక్షలకు గాను ప్రతిరోజు 24 పేజీలు, సైన్స్ రోజు మాత్రము 12 పేజీల, ఫిజికల్ సైన్స్ రోజు 12 పేజీలు, బయో సైన్స్ రోజు 12 పేజీల బుక్లెట్ మాత్రం ఇస్తాం. అడిషనల్ ఇవ్వడం ఈ సంవత్సరం నుంచి లేదు. అది మేజర్గా ఉన్నటువంటి మార్పు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి. సరే, అంటే లోపలికి వెళ్ళిన తర్వాత విద్యార్థులకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి? లోపల ఆన్సర్ షీట్స్ మీద కావచ్చు, లేకపోతే క్వశ్చన్ పేపర్కి సంబంధించిన కావచ్చు, మార్క్స్ కాపీయింగ్ జరగకుండా కూడా ఎట్లాంటి భద్రత కానీ ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? విద్యార్థులు కన్ఫ్యూజ్ కాకుండా వాళ్ళకు కూడా చెప్పడం ఏ విధంగా చేస్తారు? బుక్లెట్ ఉండడం వల్ల మెయిన్ షీట్కు సంబంధించినటువంటి 3 డిజిట్ నెంబర్ మాత్రమే మనం ఓఎంఆర్ మీద వేస్తాం. పార్ట్ 1, పార్ట్ 2లో వేస్తాం. ఎక్కడ హాల్ టికెట్ నెంబర్ కానీ తర్వాత వేరే దగ్గర ఏవి పేర్లు కానీ రాయడం ఏమీ ఉండదు. బుక్లెట్ ఉండడం వల్ల కొంత వాళ్ళ దగ్గరనే ఉండడం వల్ల ఎటువంటి కాపింగ్ జరగడానికి అవకాశం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అదేవిధంగా బిట్ పేపర్ ఇచ్చిన తర్వాత కూడా దానికి పిన్ చేయడం జరుగుతుంది, టై చేయడం జరుగుతుంది. అడిషనల్స్ అనేటువంటివి ఉండవు. కొంతవరకు కాపింగ్ అనేటువంటి చాలా వరకు ఈ పద్ధతి ద్వారా తగ్గించవచ్చు. అంటే పేపర్కి సంబంధించి గత కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఒక పేపరు లీక్ అయింది అనేది ఇట్లా ఉంది. అట్లాంటివి లేకుండా కూడా ఈసారి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ప్రశ్నాపత్రంపై ఈసారి నుంచి బార్ కోడింగ్ రావడం అనేటువంటిది జరుగుతుందండి. అదేవిధంగా ఆన్సర్ షీట్ మీద కూడా బార్ కోడ్ అనేటువంటిది ఉంది. దానివల్ల ప్రశ్నాపత్రం లీకేజ్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఆ బార్ కోడింగ్ ఉండడం వల్ల ఏ సెంటర్ నుంచి అయినా కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఆ సెంటర్కి సంబంధించిన ప్రశ్నాపత్రాలను ఆ సెంటర్కే పరిమితం చేయడం జరుగుతుంది. సార్, అంటే ఈ ఎగ్జామ్ సెంటర్ దగ్గరకు వచ్చేసరికి విద్యార్థులు ఈ 10th అనగానే విద్యార్థులు ఎంత టెన్షన్ పడుతుంటారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా సేమ్ టైం అంతే టెన్షన్ ఉంటుంది. ఇన్స్టిట్యూషన్స్ కూడా మా పిల్లలు ఎక్కువ ర్యాంకులు రావాలి, ఎక్కువ మంది పాస్ అవ్వాలి అనేది కోరుకుంటారు. వాళ్ళలో కూడా అంత టెన్షన్ ఉంటుంది. ఈ టెన్షన్ నేపథ్యంలో విద్యార్థులు ఎగ్జామ్ హాల్లో పోయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి వాతావరణం ఉంటుంది, వాళ్ళ ఎగ్జామ్ రాసే టైంలో ఏ విధంగా ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలి, ఎట్లా రాయాలనేది మీరు వాళ్ళకి ఏమైనా గైడ్ చేశారా? తప్పకుండా ప్రతి పిల్లలకి ప్రతి పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు కానీ ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఒక వారం 10 రోజుల ముందు నుంచే మానసికంగా వాళ్ళని పరీక్షలకి సంసిద్ధులు చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా వాతావరణం ఎట్లా ఉంటుంది, దానికి ఎట్లా మనం మానసికంగా ఎట్లా సిద్ధం కావాలి అనే సూచనలు ఇస్తూ అన్ని తరగతుల సెంటర్లలో కూడా లైటింగ్ కానీ ఫ్యాన్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్ష రాసేటువంటి వసతులు కల్పిస్తున్నాం. విద్యార్థులందరికీ కూడా అవగాహన కల్పించి ఉండడం జరిగింది. కొంతమంది తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఏంటి మీ పిల్లలు లోపడిపోతే మీరే ఎక్కువ టెన్షన్ పడుతున్నట్టుంది? టెన్షన్ ఏమి లేదు, మేము ముందే చెప్పాం పిల్లలకు ఎట్లా రాయాలి అనేది మొత్తం ఆర్డర్ వైజ్గా క్వశ్చన్స్ రాసుకోవాలి, వచ్చినాయి రాసుకోవాలి, రాని నిదానంగా ఆలోచించుకొని రాసుకోవాలని చెప్తున్నాం.
ఎట్లా ప్రిపేర్ ఎట్లా అయ్యారు, స్కూల్లో ఎట్లా ప్రిపేర్ చేశారు, మీరు కూడా వాళ్ళకి ఎట్లా మోటివేట్ చేశారు? స్కూల్లో ఒక 2 months నుంచి ప్లస్ స్పెషల్ క్లాసులు తీసుకున్నారు, ప్లస్ ఇంట్లో కూడా కేర్ తీసుకున్నాం. ఎట్లా ఉంది మీ పిల్లలు 10th ఎగ్జామ్ లోపలికి వెళ్ళిపోయారా? ఎన్ని గంటలకు పంపించారు? లోపల 8:30కు పంపించాం సార్. 1 గంటన్నర ముందే వచ్చినాం, ఎందుకంటే లోపల రూమ్లు గిట్లా చూసుకోవాలని ఉంటుంది. నిన్న కూడా చూసుకున్నాం సార్. పిల్లలకు మంచి ధైర్యం ఇచ్చినాం, మంచిగా చదువుకొని మంచి ఎగ్జామ్ ఇట్లా 1కి 2 సార్లు ఆలోచించి రాయమని చెప్పినాం సార్. ఎట్లా ఎగ్జామ్ సెంటర్ ఈజీగా దొరికిందా? ఎట్లా ఉంది లోపలికి పోయేటప్పుడు మీ పిల్లలు ఎట్లా ఉన్నారు? వాళ్ళ సార్లు కూడా మంచిగా మాకు తెలియని కూడా తీసుకుపోయి దగ్గరుండి చూస్తారు సార్. అన్ని సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి సార్ ఇక్కడ. ఓకే సార్. లోపలికి వెళ్ళేటప్పుడు మీ పిల్లలకి ఏం చెప్పారు? ఇక మంచిగా ధైర్యంతో మంచిగా 1కి 2 సార్లు ఆలోచించుకొని రాసుకొని మంచిగా అది చేయాలని చెప్పినాం సార్. కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు 10th ఎగ్జామ్స్కి మీ పిల్లలు వెళ్ళారా? వాళ్ళకి ఎట్లాంటి ధైర్యం చెప్పారు లోపలికి వెళ్ళేటప్పుడు? మనం చెప్పినాం సార్, బాగా రాస్తారు, మంచి క్లెవర్లు. ఎట్లా ఉంటుంది సార్ ఎడ్యుకేషన్లలో? ఈ హైయర్ ఎడ్యుకేషన్ పూర్తవుతుంటుంది, ఈ 10th ఎగ్జామ్ పిల్లలకు వాళ్ళ భవిష్యత్తు మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుంది? బ్రహ్మాండం ఉంటుంది సార్. ఎట్లా ఏ స్టేజ్ని ఎట్లా చూడదు? స్టేజ్ ఎట్టి ఇక వాళ్ళ స్టడీని బట్టి స్టేజ్ బట్టి బాగానే ఉంటుంది. ప్రస్తుతం అయితే 10th ఎగ్జామ్కి సంబంధించినటువంటి పిల్లలంతా కూడా దాదాపు పరీక్షా కేంద్రాలకు వెళ్ళిపోయారు. 9:30కు ఎగ్జామ్ ప్రారంభమవుతుంది. ఎగ్జామ్ ప్రారంభమైన తర్వాత కూడా 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఈసారి ఇచ్చారు. 5 నిమిషాల వరకు కూడా లోపలికి అలౌ చేస్తారు. ఆ తర్వాత వచ్చే విద్యార్థులను ఎవరిని కూడా ఎగ్జామ్ హాల్లోకి పంపించారు. అయితే ఈసారి 10th సంబంధించినటువంటి పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడం కావచ్చు, తర్వాత మంచి రిజల్ట్స్ రావాలనే దానికోసం కలెక్టర్లు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి నిలిపారని చెప్పచ్చు. వరంగల్కి సంబంధించి కలెక్టర్ సత్యశారద స్ఫూర్తి అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఇంప్లిమెంట్ చేశారు. ప్రతి వారంలో ఒక రోజు, శనివారం రోజు జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులంతా కూడా ఆయా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళడం, ప్రభుత్వ పాఠశాలలో జరిగే విద్యాబోధన, విద్యార్థులు ఏ విధంగా వాళ్ళు ఎగ్జామ్కు ప్రిపేర్ కావాలి, వాళ్ళకు 10th ఎగ్జామ్ అనేది ఎంత ఇంపార్టెంటో వాళ్ళకు చెప్పారు. ఎగ్జామ్ హాల్లోకి పోయిన తర్వాత టెన్షన్ లేకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి, తర్వాత భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి, వాళ్ళ లక్ష్యం ఏ విధంగా ఉండాలి అంటూ కూడా స్ఫూర్తి ప్రోగ్రాన్ని కూడా నిర్వహిస్తున్నారు. సరే 10th సంబంధించినటువంటి రిజల్ట్ పూర్తి స్థాయిలో 100కు 100% సాధించే విధంగా కూడా విద్యార్థులను మోటివేట్ చేసే ప్రయత్నం కూడా జిల్లా యంత్రాంగం కూడా చేపట్టిందని చెప్పచ్చు. మొత్తానికైతే విద్యార్థులంతా కూడా ఎగ్జామ్ హాల్లోకి అయితే వెళ్ళారు. 9:35 వరకు వచ్చే వరకు కూడా విద్యార్థులందరినీ లోపలికి అలౌ చేస్తారు. వచ్చే విద్యార్థులకు సంబంధించి కూడా ఆర్టీసీ హాల్ టికెట్ కానీ లేదా వాళ్ళ దగ్గర బస్ పాస్ ఉన్నా చూపించిన ప్రత్యేకమైనటువంటి బస్సులను కూడా రన్ చేసింది వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా. విద్యార్థులకు పరీక్షా సెంటర్ల దగ్గర వరకు కూడా వాళ్ళని డ్రాప్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. సేమ్ టైంలో పోలీస్ శాఖ కూడా నగరంలో అనేక చోట్ల పికెటింగ్లను ఏర్పాటు చేశారు. వచ్చే విద్యార్థులకు వాళ్ళ పరీక్షా కేంద్రాల అడ్రస్ చెప్పే విధంగా లేదా ఆలస్యమైతే వాళ్ళను ఆయా పరీక్షా కేంద్రాల దగ్గరికి తీసుకువెళ్లే విధంగా కూడా కొన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించారు. మరికొద్ది సేపట్లోనే 10వ తరగతి పరీక్ష కూడా ప్రారంభం కానున్నది.